నన్ను నడిపించే నాయకుడవు, నన్ను నిలబెట్టే సహాయకుడవు. నన్ను నడిపించే నాయకుడవు, నన్ను నిలబెట్టే సహాయకుడవు. నాకు తోడుండే స్నేహితుడవు, నన్ను అభిషేకించే అభిషిక్తుడవు. నాకు తోడుండే స్నేహితుడవు, అభిషేకించే అభిషిక్తుడవు. ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. స్వరాత్రికి నా జీవిత ఆధారమా, నాకు అభిషేకమా, నా జీవిత ఆధారమా, నాకు అభిషేకమా. ఫ్రైడే మన కల్వరి టెంపుల్లో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రండి. ప్రార్థనలు బైబిల్లో ఎవరు ప్రార్థన చేశారు, ఎప్పుడు ప్రార్థన చేశారు, ఎందుకు ప్రార్థన చేశారు, ఎక్కడ ప్రార్థన చేశారు, ఎలా ప్రార్థన చేశారు, ఎలా జవాబు పొందుకున్నారు, బహు క్షుణ్ణంగా ప్రతి ఫ్రైడే నేను సందేశాలు అందిస్తూ ఉన్నాను. బైబిల్లో 222 ప్రార్థనలు ఉన్నాయి. ఒక్కొక్కటి బహు వివరంగా ప్రార్థనా జీవితాన్ని బలపరచుకోవడానికి నేను ప్రతి ఫ్రైడే ఆ సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఎవరైతే నా జీవితంలో వల్ల పడనిది, వీలు పడడం లేదు అన్నది, నా వల్ల కావడం లేదో, కొన్నిసార్లు దుర్మార్గంగా భర్త జీవిస్తూ ఉంటాడు, అలాంటి వాడిని భరించటం కొంతమంది సహోదరులకు వల్ల కాదు. నా వల్ల కావటం లేదయ్యా, ఈ మనిషితో ఏగడం నా వల్ల కావటం లేదు. కొన్నిసార్లు భార్యలు కూడా, ఈ మనిషితో బ్రతకలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. కొన్నిసార్లు పిల్లలు దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు అది చూడడం ఏ తండ్రికి ఏ తల్లికి వల్ల పడదు. ఏదైతే నీ జీవితంలో నా వల్ల కావటం లేదు ప్రభువా అని నువ్వు అంటున్నావో, అది సమాధానం నువ్వు పొందుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఉపవాస ప్రార్థన. ఒకవేళ దూర ప్రాంతం నుంచి మీరు కల్వరి టెంపుల్కి వస్తూ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్పంచుకోలేకపోతే డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరే ఉండి ఒక పూట ఉపవాసం ఉండి ప్రతి వారం అదే రోజు అదే సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసంతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోద్దని మనం చూస్తున్నాం. ఆ భార్యాభర్త ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశారు, అయ్యా మా అబ్బాయికి మాటలు రావట్లేదు నాయన కనికరించు. తల్లులో తండ్రుల్లో బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం మనలో ఎంతమందికి ఉంది? బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి అనుభవం, నశించిపోతున్న తల్లి గురించి తండ్రి గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం. నేను కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు మా నాన్నగారు రక్షించబడలా. లోకానుసారంగా జీవిస్తున్నటువంటి నా తండ్రి రక్షించబడాలి అని చెప్పి ప్రతి బుధవారము నా తండ్రి రక్షణ కోసం
ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసేవాడిని. రోజు మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. వెళ్ళాను. దేవుని కృపను బట్టి హార్ట్ అటాక్ వచ్చినప్పటికి కూడా ఆయన బ్రతికారు. నేను వచ్చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, హార్ట్ అటాక్ వచ్చింది, నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, ఉంటానో చచ్చిపోతానో రా, భయంగా ఉంది అన్నారు. అప్పుడు నేను చెప్పాను, నాన్నగారు మీరు ఉంటారు లేకపోతే మరణిస్తారు అనే భయం నాకు లేదు, కానీ ఒకటి మాత్రం భయంగా ఉంది. ఏమిట్రా? మీరు చచ్చిపోతే మాత్రం నేను ఉండేటటువంటి స్థలంలో మీరు ఉండలేరు నాన్న. నేను మరణిస్తే పరలోకానికి వెళ్తాను, మీరు మరణిస్తే నరకానికి వెళ్తారు. అది ఆలోచన కూడా నేను తట్టుకోలేను. నేనున్న చోట నాతో పాటు పరలోకంలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నాన్నగారు. చేయాల్సిందల్లా ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తే చాలు, ఆ ప్రభు మీ జీవితాన్ని పరలోక వారసునిగా మార్చేస్తాడు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. చెప్పి వచ్చేసాను. వారం రోజులు నాకు ఉత్తరం వచ్చింది, ఆయన నేనున్న చోట మీరుండరు అనే మాట బల్లెంలా గుచ్చుకుందిరా. వెళ్ళి వెంటనే మోకరించాను, ప్రభువుకు నా జీవితాన్ని అప్పగించాను. ఆయన చనిపోయే రాత్రి వరకు గొప్ప ప్రార్థనాపరుడు.